హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశానండి. అవి ఏంటో చూడాలనుకున్నట్టయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే నేను తీసుకుంది ఇట్లా మల్టీపర్పస్ పాట్ అండి. ఇక్కడ మనం దీంట్లో స్టీమ్ చేసేసుకోవచ్చు. తక్కువ ఆయిల్ లో కుక్ చేసుకోవాలనుకున్నట్టయితే కొన్ని కూడా వీటిలో కుక్ చేసేసుకోవచ్చు. మనకైతే ఒక 5 ప్లేట్స్ అయితే వస్తాయండి. మార్నింగ్ మీ పిల్లలకి ఏదైనా కర్రీస్ చేయాలన్నా, లేకపోతే త్వరగా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయిపోవాలనుకున్నట్టయితే దీంట్లో మనం వెజ్జీస్ అనేవి స్టీమ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు అండ్ తక్కువ ఆయిల్లో. అండ్ ఇడ్లీ కూడా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా డోక్లా చేసుకోవాలనుకున్నా, మనం ఎప్పుడైనా దిబ్బ రొట్టె చేసుకుంటాం కదండి, దిబ్బ రొట్టె కంటే మనం ఎంత ఆయిల్ వేస్తామో ఈ ప్లేట్స్ లో మనం ఎక్కువ ఆయిల్ వేయకుండా దిబ్బ రొట్టె కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే వేసాను, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. నేను ఒక 1 మంత్ యూజ్ చేసిన తర్వాత అయితే మీకు ఇది రివ్యూ ఇస్తున్నానండి. నాకు ఇండస్ వ్యాలీ నుంచి ఏం ప్రమోషన్ రాలేదండి. ఇది నా సొంత డబ్బులతో నేను కొనుక్కొని అయితే మీకు రివ్యూ ఇస్తున్నాను. సో ఇది ఎక్కడ తప్పు రివ్యూ అయితే కాదండి. మీకైతే 100% నేను సేఫ్ అయ్యే రివ్యూ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ప్యాకింగ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఒక బాక్స్ లో వచ్చేసరికి మనకి పాట్ ఇస్తారండి. ఇంకొక 2 బాక్సెస్ వచ్చేసరికి ప్లేట్స్ ఇస్తారు. మనకి ఎలా నీట్ గా ప్యాక్ చేశారు ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పాట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా చాలా బాగుందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే చాలా పర్ఫెక్ట్ ఇవి. ఇప్పుడు బయట కొనుక్కునే స్టీల్స్ ఏంటంటే కొన్నిసార్లు ఎక్కువ సార్లు యూజ్ చేసిన తర్వాత సైడ్స్ క్రాక్స్ రావడం అండ్ కొంచెం కలర్ చేంజ్ అవ్వడం అలా ఉంటుంది కదండి. ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో అయితే మనకు అసలు కలర్ ఏమి చేంజ్ అవ్వట్లేదండి. మనం వాష్ చేసిన తర్వాత కూడా చాలా షైన్ గా చాలా బాగుంటున్నాయి. చూడండి, మనకి కడాయి వచ్చేసరికి ఇది మీడియం సైజ్ అండి. నేను పెద్దవి కూడా ఉన్నాయి, నేను అది తీసుకోలేదు. నాకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్పి నేను ఇవి తీసుకున్నాను. మీకు ఏదైనా పెద్దవి కావాలనుకున్నట్టయితే పెద్దవి కూడా ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ మనం ఆన్లైన్ లో కూడా కొనుక్కోవచ్చు. అండ్ మీకు ఏదైనా వెబ్సైట్ తీసుకోవడం రాదనుకున్న వాళ్ళు అమెజాన్ లో అన్నా లేకపోతే ఫ్లిప్కార్ట్ లో కూడా తీసుకోవచ్చు. ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ కాస్ట్ కూడా ఏమి ఉండవు, ఏ వెబ్సైట్ లోనే తీసుకోవచ్చు. బట్ మనం ఏంటంటే ఇట్లా ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో తీసుకుంటే ఏంటంటే వాళ్ళు మంత్ ఏదో ఒక ఆఫర్ పెడతారండి. సో ఆఫర్ లో తీసుకుంటే ఏంటంటే మనకు తక్కువ ప్రైస్ తో వస్తాయి. చూడండి, ఇడ్లీ ప్లేట్స్ కూడా ఎంత బాగున్నాయో, ఎంత మందంగా కూడా ఇచ్చారండి. ఇవి ట్రిపుల్ లేయర్ స్టీల్ కాబట్టి మనకి ఎక్కడ స్టీల్ అనేది ఏమంటారు కలర్ చేంజ్ అవ్వకుండా అండ్ తుప్పు రాకుండా రెస్ట్ రాకుండా అలా అయితే ఉంటుంది. చూడండి, ఇది కడాయి పైన ప్లేట్ అండి, అంటే మూత. మనకి మూత కూడా గట్టిగా మనకి ఇడ్లీ పాత్రకు ఉంటుంది కదా, గట్టిగా ప్రెస్ చేసినట్టు అలా ఉండదండి. జస్ట్ మనం దీనిపైన ఉన్న క్యాప్ అనేది జస్ట్ ఇలా పెట్టేస్తే చాలండి, మనకి ఈజీగా కుక్ అయిపోతున్నాయి అండ్ స్టీమ్ కూడా అవుతున్నాయి పర్ఫెక్ట్ గా. స్టీమ్ మనకి జస్ట్ ఒక 5 మినిట్స్ అండ్ 10 మినిట్స్ చాలండి. చాలా మంచిగా స్టీమ్ అవుతున్నాయి లోపల వరకు. మనకి ఎక్కడ స్టీమ్ కూడా మనకి కుక్ అయిన తర్వాత గట్టిగా లేకుండా అలా ఏం లేదు, పర్ఫెక్ట్ గా స్టీమ్ అవుతున్నాయి. ఇది ఒక కడాయి అండి. చూడండి, ఈ కడాయిలో మనం నార్మల్ గా ఈ ప్లేట్స్ లేనప్పుడు పప్పుచారు అన్న, రసం అన్న అలాంటివి కూడా కుక్ చేసుకోవచ్చు, కర్రీస్ కూడా కుక్ చేసుకోవచ్చు. నేనైతే కర్రీస్ అయితే కుక్ చేశానండి, అసలు ఎక్కడ మాడిపోవట్లేదు. చూడండి అసలు ఎంత మందంగా ఉందో మీకే అర్థమవుతుంది కదా. ఇదైతే 100% స్టీల్ అండి, 100% ట్రిపుల్ లేయర్. ఇది వచ్చేసరికి నాకు 4.2 లీటర్స్ అండి. 179 అయితే నాకు ఇక్కడ 949కే వచ్చింది. కొంచెం డిస్కౌంట్ లో వచ్చిందండి. ప్రతి మంత్ ఏదో ఒక డిస్కౌంట్ పెడతారండి. సో ఖచ్చితంగా మీ దగ్గర కొంచెం మనీ దాచుకున్నప్పుడు అయితే ఇలాంటి ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోండి. మనకైతే ఇవైతే తీసుకుంటే కొన్ని ఇయర్స్ అండ్ కొన్ని తరతరాలు కూడా వాడుకోవచ్చు అండి ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి ఆ ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లోవి. ఇంకా ఐరన్ కడాయిలు అయితే మీకు చూపిస్తాను. అవైతే అసలు 100% సూపర్ అని అయితే నేను చెప్తాను. చూడండి, ఇక్కడ స్టీల్ అనేది మీకే అర్థమవుతుంది. అసలు స్టీల్ అనేది ఎక్కడ పోదండి, ఇది మాత్రం 100% నేను గ్యారంటీ ఇస్తున్నాను. చూడండి, మీకు అర్థమైంది కదండి. 1719కి అయితే ఇది యాక్చువల్ ప్రైస్, నాకైతే 949 రూపీస్కి అయితే వచ్చింది. ఇవి కొంచెం వాటర్ వేసేసుకొని ఏవైనా స్టీమ్ చేసుకోవాలి. ఈ పాత్రని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా కావాలనుకున్నట్టయితే నాకు కింద కామెంట్ బాక్స్ అడగండి, మీకైతే చూపిస్తాను. ఇలా లోపల ప్లేట్స్ పెట్టేసుకోవడమే వాటర్ పెట్టుకొని. మనకి మొత్తం ప్లేట్స్ అయితే ఒకేసారి పట్టవండి, ఒక 2 ప్లేట్స్ పడతాయి అంతే. చూసారా, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అందుకే కొంతమంది ఏంటంటే మొత్తం ఒకేసారి ప్లేట్స్ పడతాయేమో, 1 పాట్ రెసిపీ అంటున్నారు కదా అనుకుంటారు. సో అందుకోసం మీకు ఇక్కడ క్లియర్ గా పెట్టి చూపిస్తున్నాను. ఒక 2 ప్లేట్సే మనకైతే ఫిట్ అవుతాయండి లోపల. ఒకటి ఇడ్లీ పెట్టుకోవచ్చు, ఒకటేమో స్టీమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఉంటుంది కడాయి అనేది. చూడండి అసలు ఎంత క్యూట్ గా ఉందో, నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఇండస్ వ్యాలీలో మనం ఏది తీసుకున్నా కూడా మనకి ఎక్కడ వేస్ట్ అవ్వదండి. కొన్ని ఇయర్స్ అండ్ కొన్ని తరాలు కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం యూజ్ చేసే స్క్రబ్ని బట్టి మనకి ఏ పాత్రనైనా ఉంటుందండి. స్టీల్ స్క్రబ్ వేసి కస రుద్దేస్తే కూడా మనకి ఏవైనా పాడైపోతాయి కాబట్టి సాఫ్ట్ స్క్రబ్బర్ లో యూజ్ చేసుకోవాలి ఏవైనా. మనకి ఎక్కడ అడుగు కూడా అంటట్లేదండి, చాలా నీట్ గా పోతుంది. చూడండి, ఇలా క్యాప్ పెడుతున్నాను. చూడండి, క్యాప్ అనేది మనకి ఎక్కడ టైట్ లేదు. సో ఇలా జస్ట్ ఇలా క్యాప్ పెట్టేస్తే చాలు. ఎందుకంటే కొంతమంది తీసుకున్న తర్వాత క్యాప్ ఏంటి టైట్ గా లేదు అనుకుంటారేమో, అందుకని వాళ్ళ కోసం చెప్తున్నాను. క్యాప్ జస్ట్ మనం
పైన ఇలా ఫిట్ చేస్తే సరిపోతుంది, ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇడ్లీ పాత్రలాగా కొన్ని స్టీల్ పాత్రలకి ఏంటంటే ప్రెస్ చేయాలి కదండి. స్టీమ్ పాత్రలకి స్టీమ్ ఒకటి వేరు, స్టీల్ వేరు అండి. ఇక్కడ నేను చెప్తుంది స్టీమ్ అండ్ స్టీల్. స్టీల్ అయితే చాలా బాగుంది. అండ్ స్టీమ్ వచ్చేసరికి మనం పైన క్యాప్ అనేది గట్టిగా ప్రెస్ చేస్తేనే మంచిగా స్టీమ్ అవుతుంది కదండి. బట్ దీనికైతే అలా ఏం లేదండి. జస్ట్ మనం ఇలా మూత పెట్టేస్తే చాలు, మంచిగా స్టీమ్ అయిపోతుంది. అందుకే ఇక్కడ మీకు క్లియర్గా అన్నీ చెప్తున్నాను. సో నా మాటలు అయితే మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. కొంతమంది చెప్తున్నారు కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగు అంటున్నారండి. బట్ అందరికీ అర్థం అవ్వాలని చెప్పి నాకు తెలిసిన భాషలో, నాకు వచ్చిన భాషలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా నేను చెప్పింది అర్థం కావట్లేదని అనుకున్నట్టయితే నాకు కింద కామెంట్ బాక్స్లో అడగండి. మీకు కామెంట్ ద్వారా నేను తెలుగులో కావాలంటే తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్ లో నేను చూపిస్తుంది ఐరన్ కడాయిలు అండి. స్టీల్ అయితే ఇది ఒకటే తీసుకున్నాను. నెక్స్ట్ కొన్ని తీసుకున్నాను, అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఈ ఐరన్ కడాయిలు అయితే రెండు అండి. ఒకటేమో మీడియం సైజ్, ఒకటేమో స్మాల్ సైజ్ తీసుకున్నాను. నాకైతే ఇది చాలా బాగా నచ్చినాయి అండి. ఎవరికైనా కర్రీస్ మంచిగా టేస్టీగా కుక్ చేసుకోవాలి తక్కువ ఆయిల్లో అనుకున్నట్టయితే ఈ కడాయిలు అయితే ఖచ్చితంగా తీసుకోండి, మీకైతే చాలా మంచిదని అయితే నేను చెప్తాను. ఇప్పుడు ఐరన్ మనకి చాలా మందికి బాడీలో ఎక్కువగా ఉండట్లేదని చెప్పి టాబ్లెట్స్ వేసుకుంటారు కదండి. ఐరన్ లోపాలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటి ఐరన్ వాడితే ఏంటంటే మనకి డైరెక్ట్ గా ఐరన్ అనేది ఫుడ్ ద్వారా వెళ్తుంది కాబట్టి మన హెల్త్ కి చాలా మంచిది. అండ్ హెల్దీగా తక్కువ ఆయిల్లో కుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఐరన్ కడాయిలు అయితే తీసుకోండి. ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో ఇది మాత్రం 100% నేనైతే చెప్తానండి. ఎటువంటి తుప్పు అనేది రాదండి. బట్ మెయింటెనెన్స్ ఏంటంటే మనం వాష్ చేసిన తర్వాత అంతే వదిలేయకూడదు. కొంచెం డ్రై క్లాత్ తో క్లీన్ చేసేసి ఆయిల్ గ్రీస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఫస్ట్ లో కొంచెం కష్టంగా ఉంటుందండి మెయింటెనెన్స్ అనేది. బట్ తర్వాత దీంట్లో కుక్ చేసుకున్న తర్వాత మీరే అనుకుంటారు అసలు ఎంత బాగున్నాయో. పిల్లల్ని ఎలా మనం కేర్ గా చూసుకుంటామో ఈ పాత్రలను అంత కేర్ గా చూసుకుంటామండి. ఎందుకంటే హెల్త్ వైజ్ చాలా మంచిదని, కుక్ చేసుకుంటే కూడా టేస్టీగా ఉంటున్నాయండి డిషెస్. నేను కుక్ చేసిన తర్వాత అయితే మీకు చెప్తున్నాను. వీటిలో ఎలా కుక్ చేసుకోవాలి, ఎలా సీజనింగ్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకున్నట్టు కడాయి అనేది అదేమో యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 2397 అండి. నాకైతే 1339 కి అయితే వచ్చింది. చిన్న కడాయి ఉంది చూడండి, అదేమో 2029 అండి. నాకైతే 1153 కి అయితే వచ్చింది. చాలా రీజనబుల్ ప్రైస్ తో వచ్చిందండి. ఇదే ప్రైస్ ఉండాలని అయితే నేను చెప్పానండి. మీకు కొంచెం తగ్గచ్చు, ఆరెల్స్ కొంచెం అటు ఇటుకైనా ప్రైస్ అనేది ఉండొచ్చు. బట్ మనకి ఎప్పుడు మంత్లీ ఏదో ఒక ఆఫర్ ఉంటుందండి ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో అయితే. సో ఖచ్చితంగా గూగుల్లోకి వెళ్ళి ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ అని ప్రెస్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇది వచ్చేసరికి ఫ్రై ప్యాన్ అండి. ఈ ఫ్రై ప్యాన్ అయితే అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే, అసలు పొటాటో ఫ్రై చేసిన మనం నాన్ స్టిక్ లోనే చేస్తేనే క్రిస్పీగా వస్తుంది అనుకుంటాం కదండి. నేనైతే ఒకప్పుడు అలానే పొరపాటు పడ్డాను. బట్ ఒక్కసారి అయితే ఇలా ఐరన్ కడాయిలో కుక్ చేయండి. పైన అనేది మనకి క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్ గా, ఫ్రైకి అయితే చాలా పర్ఫెక్ట్ అని అయితే నేను చెప్తానండి. ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకోవాలన్నా, ఒక 1/2 కిలో చికెన్ అన్న, 1/2 కిలో చికెన్ అన్నా, లేకపోతే ఫిష్ ఫ్రై చేసుకోవాలన్నా ఇదైతే పర్ఫెక్ట్ గా ఉందండి. చూడండి, బట్ 1/2 కిలో చికెన్ అయితే కుక్ అవుతుందండి. 1 kg చికెన్ అయితే కుక్ అవ్వదు, ఎందుకంటే కొంచెం పైకి వచ్చేస్తుంది. ఇది ఫ్రై పాన్ కాబట్టి జస్ట్ ఫ్రైకే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఒక 1/2 కిలో చికెన్ కి. అండ్ ఒక 2-3 ఫిష్ పీసెస్ అయితే కుక్ అవుతాయి. ఇది ప్రైస్ 997 కి అయితే నాకు వచ్చిందండి. యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 1600 అండి. చాలా బాగుంది. అసలు ఎంత బరువు ఉందంటే ఇలా ఎత్తుతుంటే నా హ్యాండే పెయిన్ వచ్చిందండి. అంత హెవీ బాటమ్ అయితే ఇచ్చారు ఐరన్ కడాయిలు అయితే. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇది ఏంటంటే తాలింపు వేసుకోవడానికి. తాలింపుకి అయితే దీంట్లో వేసుకుంటే అసలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే, అసలు వాడిన తర్వాత నాకు అర్థమైందండి ఐరన్ కడాయిల వల్ల ఇంత మంచి టేస్ట్ వస్తుందని అయితే నేను అనుకోలేదు. చాలా బాగుంది. ఇది కాస్ట్ వచ్చేసరికి నాకు యాక్చువల్ ప్రైస్ అయితే 619 రూపీస్ అయితే చూపించిందండి. బట్ నాకైతే ఒక 320 రూపీస్ కి అయితే వచ్చింది. చాలా పర్ఫెక్ట్ గా ఉందండి. చాలా హెవీ బాటమ్ ఉందండి. వీటిలో ఏంటంటే కావాలనుకున్నట్టయితే పెద్దవి ఉన్నాయండి, చిన్నవి కూడా ఉన్నాయండి. నేను తీసుకుంది ఏంటంటే మీడియం సైజు. చూసారు కదా, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు తీసుకోవాలనుకున్నట్టయితే ఐరన్ కడాయిలు ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో తీసుకోవచ్చు అని అయితే నేను ఇక్కడైతే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నేను యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు ఈజీగా చూసేయచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. మనకి ఇట్లా పట్టుకోవచ్చు కూడా అండి. ఇక్కడ మనకి వుడ్ ఇచ్చారు కాబట్టి మనకి ఎక్కడ కాలిపోదు హ్యాండ్ అనేది. అండ్ మనకి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఇచ్చేసారు. సో ఇవే అండి నేను తీసుకున్నది ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో ప్రొడక్ట్స్ అనేవి డైలీ వాడే అవసరాల్లో చాలా యూస్ఫుల్ అండి. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీరు కొత్తగా మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు ఈజీగా చూసేయచ్చు. మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.